హలో గాయ్స్, మొన్న రీసెంట్ గా మెదక్ వెళ్ళినా కదా, అక్కడ నా జర్నీ ఎలా అయింది చూద్దాం ఒకసారి. వేర్ ఈజ్ మై ట్రైన్ లో కొంచెం టైం చేంజ్ అయింది, అందుకే స్పీడ్ వచ్చేసిన. ఇట్లా వచ్చిన లేదో ట్రైన్ అట్లా స్టార్ట్ అయిపోయింది. ఇక మేము ట్రైన్ ఎక్కింది ఈవినింగ్ కదా, వైబ్ అంటారా వేరే లెవెల్ ఉంది. మనలతో కొంచెం టైం స్పెండ్ చేసుకుంటా ఫన్నీగా మాట్లాడుకున్నామో లేదో స్టాప్ వచ్చేసింది. పాపం అక్షయ్ గాడు ఫీల్ అవుతూ సెండ్ ఆఫ్ ఇచ్చిండు. అంతలోనే చాయ్ సాయి అడుకుంటాడా, దిక్కులు చూసుకుంటా అరవింద్ నాకు చాయ్ అని అరసే లోపే మా బావ చాయ్ తీసుకున్నాడు. కొంచెం సైలెంట్ గా ఉండరా అన్న, ఎందుకంటే ఫ్యామిలీతో పోయినాం కదా. ఇదే విలేజ్ అంటే అక్కన్నపేట, ఇక్కడ డైరెక్ట్ మెదక్ వెహికల్స్ ఉండవు, అందుకే ఆటో ఎక్కేసినాం. ఈ చీకట్లో సాయి గడితే కనిపిస్తాను లేడు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ పోయినామంటే బస్ స్టాప్ వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ బస్ లో 15 కిలోమీటర్స్ జర్నీ చేసినామంటే మెదక్ బస్ స్టాప్ ముందే మనకు ఎంట్రెన్స్ అయితే కనిపిస్తుంది. ఒక్కసారి ఎంట్రీ ఇచ్చినావా, బ్యూటిఫుల్ ప్లేస్ అది. నైట్ లో అంత బాగుంటది, మీకు డైలీ తర్వాత చూపిస్తాం. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఎక్కడి నుంచో వచ్చి ప్రేయర్ చేసుకుంటారు. ఇక రూమ్ చూసుకుని అట్లా బయటికి వెళ్దామంటే సాయిగాడు ఐస్ క్రీమ్ అంటాడు. సరే అని చెప్పేసి చర్చ్ చుట్టూ తిరిగేసి వచ్చినాం. ఇక రూమ్ కి వెళ్ళిపోయి పడుకునే లోపు 12:30 అయింది టైం. మార్నింగ్ చూసే లోపు క్రౌడ్ అంటారా, అమ్మ ఏం క్రౌడ్ రా. డేలో చూపిస్తాను కదా, ఒకసారి చూసేయండి ఇది. మీరు ఇంకా చర్చ్ ని దగ్గర నుంచి చూస్తే మీకు ఉన్న 2 కళ్ళు సరిపో, అంత సూపర్ ఉంటుంది. కొద్దిసేపు ప్రేయర్ చేసుకుని బయటకు వచ్చేసినాం. ఈడేంది యాక్టింగ్ భలే చేస్తున్నాడు.